ముచ్చట చూసుకుంటే ఏదైనా పనికొచ్చే ముచ్చట్లు రాసిండా రాధాకృష్ణ సార్ గారు. పనికొచ్చే ముచ్చట్ల గిడుంది. ఇక చూడండి. 100 రోజుల పాలనకు ఓటు. అంటే ఇక ఈ 100 రోజుల పాలన నచ్చితే గనక ఓటేయాలన్నట్ట. అది కూడా చూద్దాం, తెలుసుకుందాం ఒకసారి. 100 రోజుల పాలనకు ఓటు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచారాస్త్రం ఇదే. తుక్కుగూడ నుంచే ఎన్నికల శంఖారావం. ఏప్రిల్ తొలి వారంలో భారీ బహిరంగ సభ. రాహుల్ మల్లికార్జున ఖార్గే హాజరయ్యే అవకాశం. తెలుగులో మేనిఫెస్టో విడుదల చేయనున్న నేతలు. పథకాలను చూసి ఓటేయాలని కోరుకున్న పార్టీలు. కాంగ్రెస్ లో తరం మారుతోంది. మై డియర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, 100 రోజుల పాలన ఏ విధంగా ఉంది? ఆ 100 రోజుల పాలన చూసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అయితే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో ఓటేయాల్సిందిగా బహిరంగ సభలు పెడదామని చూస్తున్నారట. అదేవిధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైనా మంచి పని జరిగి ఉంటే కామెంట్ బాక్స్లో మంచి పని జరిగిందని చెప్పండి. చెడు పని జరుగుంటే చెడు పని జరిగిందని కామెంట్ బాక్స్లో తెలపండి. మీకు ఈ పాలన ఏ విధంగా నచ్చింది? దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ పాలన 100 రోజుల పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది? ఒకవేళ ఈసారి ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా అనే దాని ముచ్చటి మీద ఈ రోజు ఆంధ్రజ్యోతి అయితే రాయడం జరిగింది. అదే ముచ్చట చూసుకుందాం. ఇక ఏప్రిల్ తొలి వారంలో భారీ బహిరంగ సభ. ఓకే. రాహుల్ మల్లికార్జున ఖార్గే హాజరయ్యే అవకాశం. తెలుగులో మేనిఫెస్టో విడుదల చేయనున్న నేతలు. ఇక ఉన్న మేనిఫెస్టోకే దిక్కులేదు. మేనిఫెస్టోకి ఇప్పుడు దాకా పూర్తి స్థాయిలో ఆ పనులే జరగలేనప్పుడు ఇంకో కొత్త మేనిఫెస్టో దేనికి? తెలంగాణ ప్రజలారా, ఇక చూడండి, ఓట్ల కోసం మన రేవంత్ రెడ్డి గారు ఎటువంటి మేనిఫెస్టో తయారు చేస్తున్నాడో. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మభ్యపెట్టుకోవడానికి, మళ్ళీ మన ద్వారా ఓట్లు వేయించుకొని మళ్ళీ చల్లగా పక్కన కూర్చుందామని చూస్తున్నాడు అయితే రేవంత్ రెడ్డి గారు. మరి ఉన్న ఇచ్చిన హామీలుగా దిక్కు లేకుండా పోయింది. ఇచ్చిన హామీలకే ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో నెరవేర్చలేని స్థాయిలో పూర్తి స్థాయిలో దూరం పడేసిన పరిస్థితి ఈరోజు అయితే. మరి కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇంకెవరిని మభ్య పెడదామని కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. పథకాలను చూసి ఓటేయాలని కోరుకున్న పార్టీలు. నా తెలంగాణ ప్రజలు మీ యొక్క మేనిఫెస్టోను చూస్తే ఏదో మార్పు జరగబోతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఆవిర్భవించబోతుందని ఆశపడి తెలంగాణ ప్రజలు ఓటేసినప్పటికీ ఈరోజు తెలంగాణ ఖజానా బడ్జెట్ చూసుకుంటే మాత్రము అప్పుల్లో 16,400 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంటే నా రాష్ట్ర రైతాంగం వారికి ఇప్పటిదాకా రైతు బంధు అందలేదు. నా రాష్ట్ర రైతాంగం వారికి ఇప్పటిదాకా రైతు రుణమాఫీ కాలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్న మాటకి ఇప్పటిదాకా కట్టుబడి లేదు. ఇప్పటిదాకా ఇస్తానన్న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇప్పటిదాకా ఇవ్వలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు మరి వేల కోట్ల రూపాయల అప్పుల పరంగా చూసుకుంటే మాత్రం 16,400 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీరు ఇచ్చిన హామీల పరంగా చూసుకుంటే రెండైన వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా రాష్ట్రంలో ఆగంపాల్లో పడిపోయింది. తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు ఆత్మహత్యలకు గురవుతున్నారు. మరి అదే మేనిఫెస్టోను చూసుకొని ఈరోజు మా తెలంగాణ ప్రజలు మోసపోలేదా రేవంత్ రెడ్డి గారు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చి మళ్ళీ కొత్త మరణ మృదంగాన్ని పూరించుడు, శంఖ ఊదించుడు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదొకటి అర్థం కావాలి. ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి మరో మేనిఫెస్టో తయారు చేస్తున్నాడంటే మరి ప్రజల కోసం ఏం చేస్తున్నాడు? ఇదొక్కటి ప్రశ్నించాలి. 100 రోజుల ప్రజలకు ఏం చేశాడు? ఇదొక్కటి అర్థం కావాలి. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న ఉత్సాహం, 100 రోజుల పాలనతో ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న సానుకూలత, ప్రత్యర్థి పార్టీలో ఒకటి పూర్తిగా బలహీనపడటం, సర్వేలన్నీ తామే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెబుతున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వచ్చిన తుక్కుగూడలో మరోసారి సభ నిర్వహించి ప్రచారాన్ని ఉధృతం చేయనుంది. ఇక రేవంత్ రెడ్డి గారికి సర్వే పరంగా చూసుకుంటే ఏదైతే ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మన రాధాకృష్ణన్ గారు ఉన్నారో రాసిన రాత్రి ఎట్లా ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన 100 రోజులు తెలంగాణ చాలా బాగుంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగం వారు సంతోషంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి లొల్లి జరగట్లేదు. అందరికీ ఊరు వచ్చి ఇంటింటికి వచ్చి మరి రేవంత్ రెడ్డి పరిష్కరించి వారి సమస్యలు తెలుసుకొని మరి ప్రగతి భవన్ దాకా వెళ్తున్నాడని ఈ విధంగా ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే ఇటువంటి రాత్రులు రాయడం జరిగింది. మరి ఎక్కడ న్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు?
రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ పేరుతోటి ఆ పైసలు ఎవరికి ఫోన్ పే కొడుతున్నాడు, ఆ పైసల్ని ఏం చేస్తున్నాడు? తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇచ్చిన హామీల్లో అదేది రైతు బంధు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. చాలా మంది తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చూపుకున్నారు. దీనిపైన తెలంగాణ సమాజానికి మీరు మెసేజ్ ఇవ్వాలి. మేనిఫెస్టోను తయారు చేసి తెలంగాణ ప్రజల ముందు తొడలు కొట్టి గత ప్రభుత్వం వారిని విమర్శించకుండా ఉంటే ఇక గత ప్రభుత్వం అక్కడ ఉండి లేదు, ఊసిపోయింది. మొత్తం స్థాయిలో ఊసిపోయింది. మీరు ఇచ్చే షాక్కి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షాక్కి బీఆర్ఎస్ పార్టీ నేలమట్టం అయిపోయింది, పూర్తి స్థాయిలో కూలిపోయింది. ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ ఊసెత్తాలను కూడా ఆ పార్టీ స్థాయిలో చిరస్థాయిలో లేకుండా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన ఏడవాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. మరి ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజలకు ఇంకేం చేకూరుతుంది? మరి 100 రోజుల్లో రైతు బంధు అందినప్పటికీ రైతుల కష్టాల్లో ముగ్గిపోతా ఉంటే ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి గారైన వీరు ఎక్కడైనా పరామర్శించిన పరిస్థితి లేని పరిస్థితి. మరి ఈరోజు మళ్ళీ ఓట్ల కోసమని ఎదురు వస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర బాధితులు కావచ్చు ఏ విధంగా ఓట్లు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు? దయచేసి తెలంగాణ ప్రజలారా, మీకు నచ్చిన వారిని ఎంచుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తి ఈరోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టోతో ముందుకు వస్తా అంటే ఇది మనకే మొదటికే మోసం. ఆదుకున్న వారికి ఓటేయండి, ఆదుకున్న వారికి అధికారాన్ని ఇవ్వండి. ఎందుకంటే దోచుకున్నాడు అని కేసీఆర్ని పక్కబెట్టిన వాటికి అతన్ని మించి చేస్తున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళైతే.